శ్రీదేవీ భాగవతము షష్ఠమాధ్యాయములో దేవీ యజ్ఞ ప్రాశస్త్యము. జీవునకు ప్రాణశక్తి, జీర్ణశక్తి, అన్నశక్తి, భుజబలశక్తి, జ్ఞానశక్తి, ఆరోగ్యశక్తి, ఆయుష్శక్తి, ధైర్యశక్తి, ఆత్మశక్తి, యుక్తాయుక్త విచారణ శక్తి, తపశ్శక్తి, చతుషష్ఠి కళాశక్తి, వాయుశక్తి, ఉచ్ఛ్వాస నిశ్వాస శక్తి, ఇంద్రియ నిగ్రహానుగ్రహ శక్తి, మనోశక్తి, సంకల్పశక్తి, వాక్శక్తి, విద్యా విజ్ఞాన శక్తి, దైవశక్తి, ఇలా అన్నింటికీ శక్తి చలనము సహకారమై ఉన్నది. అట్టి శక్తి లేనిదే వీటిలో ప్రతీదీ చైతన్యరహితము, నిరుపయోగము, శూన్యము అవుతుంది. ఈ శక్తులన్నింటికీ మూలమే ఆ దేవీ శక్తి. అగ్నికి తేజములాగా, వాయువుకి పవనములాగా, నీటికి ప్రవాహములాగా, సూర్యునికి ప్రభాసములాగా, చంద్రునికి చల్లదనములాగా, జీవుని అందున్న ఆత్మని ప్రాణశక్తి రూపమున ఛాయలా అంటిపెట్టుకొని ఉన్నదా శక్తి. దహనము లేని అగ్ని, పవనము లేని వాయువు, చల్లదనము లేని చంద్రుడు నిరుపయోగమైనట్లే అనేక రూపాల్లో అంటిపెట్టుకొని ఉన్న శక్తి లేనిచో జీవుడు చలనరహితుడు, నిరర్ధకుడు అయిపోతాడు. పురుషుని నుంచి శక్తిని వేరు చెయ్యడము అసాధ్యము. అసలు సృష్టికి కారకమైన ఈ ప్రకృతి శక్తి స్వరూపము. క్షేత్రము లేని బీజము, మాతృగర్భము లేకుండా జీవుడు జన్మించరు. తండ్రి లేని బిడ్డలు ఉండవచ్చు కాని తల్లి లేని బిడ్డలు ఈ లోకమున పుట్టరు కాక పుట్టరు. మాతృదేవోభవ అని తల్లికి ప్రథమ స్థానము ఇచ్చింది అందుకే. అసలు ఈ సృష్టి అనేది పుట్టకముందు దీనిని గర్భమున ధరించి భరించి సృష్టించునట్టి శక్తి ఏదో ఒకటి ఉండి ఉండాలి కదా. ఆవిడే ఆదిశక్తి. ఆవిడ పరాదేవతగా అవతరించి సృష్టి చేయ సంకల్పించినందున ఆమె పరాశక్తి అయ్యింది. యుగాంతమున ఈ సృష్టి అవతరించినప్పుడు పునః సృష్టి చేయుటకు శక్తి అవసరమున్నది కదా. కనుక ఆ పరాశక్తికి నాశము అన్నది లేదు. సృష్టికి ముందు, సృష్టి అనంతరము, సృష్టి లయమైనప్పుడు కూడా ఆ ఆదిశక్తి మాత్రము నాశము లేక ఉంటుంది. తన మాయాశక్తి ప్రభావం చేత సృష్టి స్థితి లయములను నిరంతరం సాగిస్తూ త్రిమూర్తులను సైతం తానే సృష్టించి నిమిత్తమాత్రులను చేసి తాను అంతర్గత శక్తి రూపమున వారిని ఆశ్రయించుకొని వశిస్తూ సర్వకార్యములను చక్కబెడుతూ ఉంటుంది. అట్టి శక్తికి మూలమైన దేవి లోకహితము కోరి సహస్రనామాలతో, సహస్ర రూపాలతో సాకారంగా అవతరిస్తోంది. ఆ దేవీ పుణ్యగాథయే దేవీ భాగవతము. దానిని పఠించిన వారు, విన్నవారు ఆ దేవీ అనుగ్రహమును పొంది సర్వసుఖములు బడిసి జీవితాంతమున దేవీ సాయుధ్యమును పొందగలరు. కలియుగము ప్రారంభమైనది. ఈ కలియుగ ధర్మముననుసరించి ఈ యుగమున ధర్మము ఒంటికాలిపై సంచరించును. మానవులు స్వార్థ, మోహ, లోభ, క్రోధ, ఆవేశపరులై స్వధర్మమును విస్మరించి అనేక పాపకృత్యములు చేయుచుంటారు. వావీ వరసలు మరిచి సుఖభోగ లాలసులవుతారు. ఆకలి, అనారోగ్యము, దుష్టపీడ, చోరజారత్వములు చెలరేగుతాయి. సకాల వర్షములు కురవక, పంటలు పండక ఘోర కలితాండవిస్తుంది. నీతిదూరులు, అసత్యవాదులు అధికారములను చేపట్టి సత్యధర్మవర్తనులను, సాధుజనులను అణచివేస్తారు. ఇవన్నీ కలి లక్షణ స్వభావములు. ఇట్టి ఉత్పాతముల నుండి మానవులు తమని తాము రక్షించుకొనుటకు సర్వజగద్రక్షిణి అయిన ఆ జగదీశ్వరిని పూజించి ప్రార్థించాలి. ఆ తల్లికి హితకరమైన సత్కర్మలను ఆచరించాలి. అట్టి సత్కర్మలలో మిక్కిలి శ్రేష్టమైనది దేవీ యజ్ఞము. దీనిని ఆచరించిన వారు ఇహ సౌఖ్యములను అనుభవించి పరలోక పుణ్యమును పొందగలరు. తల్లిని బిడ్డలు ప్రేమతో, భక్తితో అడిగితే, అర్థిస్తే ఏ తల్లి తన బిడ్డల మంచి కోరికలను కాదనలేదు కదా. దేవీ యజ్ఞము సర్వులు ఆచరించదగినది. ఒక్కరుగా దీనిని జరుపుటకు
తగిన ఆర్థిక స్తోమత లేకున్నచో 10 మంది కలిసి ఒక కూటమిగా ఏర్పడి సహకార భావముతో దేవీ యజ్ఞమును చేసి ఘోరకలి నుంచి విముక్తి పొంది సుఖశాంతులు పొందవచ్చును. దేవీ యజ్ఞమును ఆచరించుటకు అవకాశము లేనివారు నిరాశ చెందక ఆ దేవీతత్వ మహత్వమును నిరూపించునట్టి దేవీ భాగవతమును పఠించి లేదా పురాణ శ్రవణము ద్వారా ఆలకించి తత్ఫలితమును పొందవచ్చును. దేవి అనగా సర్వ జగత్తుకు మాతృమూర్తి. జగత్తు యావత్తు ఆ తల్లి ప్రతిబింబము. ఇదే దేవీ తత్వరహస్యము. వ్యాసుడు ఈ విధంగా జనమేజయునికి దేవీతత్వమును ఉపదేశించి, నాయనా, దేవతలందరికీ మూల విరాట్టు అయిన ఆ దేవిని ఆరాధించడం కన్నా అత్యుత్తమమైన కార్యకర్మ వేరొకటి లేదు. అందుచేత నీవు ఆ దేవిని ఆశ్రయించి ఆమె అనుగ్రహమును పొంది సుఖశాంతులతో వర్ధిల్లు అని పలికాడు. ఆ తదనంతరం వ్యాసభగవానుడు జనమేజయునికి దేవీ భాగవత పురాణ శ్రవణము చేసి అతని చేత దేవీ యజ్ఞమును జరిపించాడు. ఆ యజ్ఞము చేత జనమేజయునికి అంతులేని సుఖశాంతులు లభించాయి. అతడు నిత్యము దేవిని స్మరిస్తూ చిరకాలము రాజ్యభోగములను అనుభవించి అంతమున మోక్షమును పొందాడు. వేదవ్యాసుడు మహాభారత రచనను పూర్తిగావించి దానిని లోక ప్రచారము చేయు బాధ్యతను తన శిష్యులకు అప్పగించి తాను తపస్సుకై ఆత్మసాక్షాత్కారము పొందుటకు కైలాసగిరికి వెళ్ళిపోయాడు.